కొంతమంది మహిళలు ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో మాట్లాడదాం. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా అసలు ఈ రోజు ధర్నాకి ఇంతమంది వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. పెన్షనర్స్ కదా, వీళ్ళు వస్తారా, వీళ్ళు చూస్తారా, వర్షం పడుతుంది, తర్వాత దూర ప్రాంతాల నుంచి రావాలి, పిలిస్తే కూడా వీళ్ళు కలిదలేరని చెప్పి చాలామంది భావించారు. కానీ ఒక్క పిలుపుతోనే ఇంతమంది మొత్తం రోడ్డంతా నిండిపోయారు. మరి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే దాని యొక్క సమస్యలు కూడా అంత తీవ్రంగా ఉన్నాయి. ముందు మాకు అసలు నగదు రహిత ఇది వైద్యం కల్పించాలని చెప్పి మా కోరిక. ఎందుకంటే హాస్పిటల్లో సీనియర్స్ కాబట్టి జాయిన్ అయినా చేసినా కూడా వెంటనే డబ్బు అనేది చేతిలో ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఇన్ని రోజులు సేవ చేసేందుకు గాను కార్డు ఇవ్వాలని చెప్పి అదొక ముఖ్యమైన డిమాండ్. ఎందుకంటే కార్పొరేట్ సంస్థల్లో కానీ వైద్యంలో కానీ మన పెన్షనర్స్కి అందుబాటులో లేదు. అందుకని చెప్పి కంపల్సరీగా ఇవ్వాలని చెప్పి మా మొదటి డిమాండ్. పెన్షనర్స్కి అందరితో లాగానే వీళ్ళు భావించడం జరుగుతుంది. వీళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. రిటైర్ అయిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కుందామని, ఒక అమ్మాయి పెళ్లి చేద్దామని, లేకపోతే పెద్ద చదువులకు డబ్బులు ఇద్దామని చెప్పి రకరకాలుగా భావించి రిటైర్ అయిన తర్వాత ఎన్నో ఆశలతో ఉంటారు. ప్రభుత్వం ఈ మధ్య కాలంలో అసలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో ఏమాత్రం ఇవ్వడం జరగడం లేదు. అందుకని చెప్పి పెన్షనర్స్ మానసికంగా శారీరకంగా కుంగిపోయే పరిస్థితి ఏర్పడింది. మాకు రావాల్సినవి, మాకు ఇవ్వాల్సినవి మాకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము పోరాటం చేస్తాము. తర్వాత పెన్షనర్స్ వీళ్ళు పోలీసులు వచ్చి కొడితే పరిగెత్తలేరు, ఎక్కువ మంది రాలేరు, పోరాటంలో ఉండాలని భావించారు. కానీ కొంతమంది యువకులు రాబోతరం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు, కొంతమంది పుట్టుకతో వృద్ధులు అని ఎట్లయినా అన్నారో. కానీ ఈ పెన్షనర్స్ మెంటలీగా ఫిజికల్లీగా వీక్ నుంచి కానీ మెంటల్లీగా చాలా యాక్టివ్గా అన్నిట్లో పోరాట పట్టుతో పాల్గొన్నారు. ఈరోజు పెన్షన్ ఈ పరిస్థితి చూసినట్టయితే మనందరికీ కూడా ఆ భావన మనకు కలుగుతుంది. ప్రభుత్వం స్పందించకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే పెన్షనర్స్ అంటే అవుట్డేటెడ్ కదా అనే ఒక ఉదాసీనత, అలసత్వం అనేది ఉంది. కానీ ప్రభుత్వాలు అట్లా ఉండకూడదు. వాళ్ళు 35-40 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి ప్రజలకి సర్వీస్ చేసిన వాళ్ళు. అంటే వాళ్ళ కుటుంబాలను పట్టించుకోకుండా పేరుకు 8 గంటలు కానీ 10-15 గంటలు వాళ్ళు ఈ ప్రజలకి ప్రభుత్వాలకి సర్వీస్ చేసిన వాళ్ళు. వాళ్ళ సర్వీస్ని వాళ్ళు అడుక్కునే, అంటే పెన్షన్ అంటే అడుక్కునేది కాదు, ఆ డిఏ అంటే అడుక్కునేది కాదు, అది ఒక హక్కు. ఆ హక్కులాగా చూడట్లేదు. లేదు డబ్బు లేదు గవర్నమెంట్ దగ్గర, నన్ను కోసుక తింటారా అనేది సరి అయింది కాదు. మేము ఆ పెన్షనర్స్ బకాయిలు ఏప్రిల్ 24 నుంచి ఇప్పటిదాకా పెన్షనర్స్ బకాయిలు ఇవ్వట్లేదండి. తర్వాత ఈహెచ్ఎస్ స్కీమ్ అనేది అమలుపరచట్లేదు. అంటే మగ పెన్షనర్స్ కంటే విమెన్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈహెచ్ఎస్ నగదు ఇవ్వాలి. సో అది విమెన్ కోరుకుంటున్నాము. ఇంకొకటి డిఏలు అండి. డిఏలు యాజ్ యూజువల్గా ఎప్పటికప్పుడు ఇవ్వాలి. ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్ పెట్టిండ్రు. దయచేసి ప్రభుత్వాలు మాట్లాడట్లేదు. మాట్లాడినా కూడా దాన్ని వాళ్ళ రిప్రజెంటేషన్ని, వాళ్ళ కంప్లైంట్స్ని, వాళ్ళ డిమాండ్స్ని పక్కన పడేస్తున్నారు. దాని మీద ఎలాంటి స్పందన ఉండట్లేదు. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈరోజు ధర్నా చాలా అన్ని జిల్లాల నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి విచ్చేసి చాలా గొప్పగా తమ ఐక్యతను చాటుకున్నారు. మాది అంటే వృద్ధాప్యులం కాదు, మేము మనుషులము, మాకు మానవ హక్కులు ఉన్నాయి, మాకు ఎంప్లాయీస్ హక్కులు ఉన్నాయి, పెన్షనర్స్ హక్కులు ఉన్నాయి. దానమో భిక్షనో గవర్నమెంట్లో కాదు. మాకు ఇది రావాల్సిన డిఏ బకాయిలు, పెన్షనర్ బకాయిలు వెంటనే చెల్లించాలి. పిఆర్సి కూడా వెంటనే వేయాలి. ఈహెచ్ఎస్ అయితే ముఖ్యంగా మహిళలకి చాలా అంటే చాలా అవసరము, ఎవరికైనా అవసరము ఈ ఏజ్లో. దయచేసి ఈహెచ్ఎస్ నగదు వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. పెన్షనర్స్ ఐక్యత ఎట్లా ఉంటుందో అనేది ఈరోజు మొత్తం ఇందిరా పార్కు రోడ్లు అన్నీ మునిగిపోయిన ఈ పరిస్థితిని, ఈ చైతన్యాన్ని, ఈ స్ఫూర్తిని చూస్తున్నాము. సో ఎంప్లాయీస్ ఐక్యత వర్ధిల్లాలి. ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్కి వెంటనే అమలుపరచాలి. డిఏ వెంటనే చెల్లించాలి.
ప్రభుత్వాలు దయచేసి అలసత్వం ఉదాసీనత చూపించాలని కోరుకుంటున్నాము. జై పెన్షనర్స్ ఐక్యత. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను దిల్సుఖ్నగర్ నుండి వచ్చానండి. నా పేరు పికే తిరుమలాదేవి. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. ఇప్పుడు 40 మంది మేము ఎంప్లాయీస్ అందరము 40 గ్రూపులు అనమాట. మేమంతా డిపార్ట్మెంట్ 40 మంది 40 డిపార్ట్మెంట్స్ మేము ఈ రోజున ధర్నా చేస్తున్నాము. నేను లాస్ట్ ఇయర్ జూన్లో రిటైర్ అయిపోయినాను. 1 ఇయర్ దాటింది. దాటినా కూడా ఇంతవరకు నాకు ఏ బెనిఫిట్స్ రావట్లేదు. ఓన్లీ పెన్షనే వస్తుంది. ఆ పెన్షన్ కూడా చాలా తక్కువ వస్తుంది నాకు. నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాను. 35,000 మంత్లీ నాకు హౌసింగ్ లోన్ కట్ అవుతుంది. 46,000 నాకు పెన్షన్ వస్తుంది. నాకు ఒకే ఒక బాబు. నా బాబు ఏరోనాటిక్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఇప్పుడు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాడు. ఆయన అన్ఎంప్లాయ్. ఇప్పుడు నాకు ఆ డబ్బులు సరిపోవట్లేదు. నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను. నాకు ఫుల్ షుగర్ ఉంది, కంట్రోల్ కావట్లేదు. ఈ మానసికంగా కూడా నేను చాలా ట్రబుల్ అవుతున్నాను. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మా బెనిఫిట్స్, మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఐక్యంగా ఈ రోజున ధర్నా చేస్తున్నాము. ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడే హైదరాబాద్ అండి. ఇక్కడ నేను హైదరాబాద్లోనే ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా రిటైర్ అయ్యాను. నా పేరు రేణుక. 32 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నాను. మొన్న మే నెలలోనే రిటైర్ అయ్యాను. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్కటే కాకుండా మొత్తం 10 డిమాండ్స్ ఉన్నాయండి. ఇది మొత్తం పెన్షనర్స్ జాక్టో లేదా పెన్షనర్స్ ఐక్యంగా ఏర్పడి మొత్తం 33 ఆర్గనైజేషన్స్ అందరు కూడా ఏర్పడ్డారు. ఒక దగ్గరకు వచ్చేసి ఈ మహాధర్నాను ఉద్దేశించి చేయడానికి కారణం ఏంటంటే 10 డిమాండ్స్. ఆ 10 డిమాండ్స్ ఓన్లీ కేవలం పెన్షనర్సే కాదు, ఉద్యోగులవి కూడా ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసేసి న్యూ పెన్షన్ సిస్టమ్ని అందరికీ వర్తింప చేయాలనేది ఒకటి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టుగా హెల్త్ కార్డులను పెన్షనర్స్కి కూడా వర్తింప చెయ్యాలి. కానీ పెన్షనర్స్కి వచ్చే జీతమే తక్కువ. అది లేకుండా హాస్పిటల్లోకి పోతే లక్షల ఖర్చులు. ఆ ఖర్చులను భరించే స్థితిలో లేరు. చాలామంది ఉన్న ఆస్తులు కూడా లేవు. రిటైర్ అయిన తర్వాత ఏదో డబ్బులు వస్తే పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో చేసిన అప్పులు కట్టుకుందామని లేదా ఇల్లు కట్టుకుందామని అనుకుంటే 2020 నుండి రిటైర్ అయిన వాళ్ళకు ఎవరికి కూడా బెనిఫిట్స్ అస్సలు రావడం లేదు. అవే మాకు ఇచ్చే భిక్ష కాదు, మా హక్కు. మేము దాచుకున్న డబ్బులండి. మా డబ్బుల్ని మీరు ఖర్చు పెట్టుకొని మాకు ఇవ్వకుండా జీపీఎఫ్ లాంటి అమౌంట్ 1 ఇయర్ నుండి మేము సర్వీస్లో ఉండగానే అప్లై చేసుకుంటే మొన్న రిలీజ్, అది కూడా ఎన్నో వినతులు ఇచ్చి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే ఒక 180 కోట్లేమో రిలీజ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరు ఉచితాలు మమ్మల్ని అడిగిస్తున్నారా? మా డబ్బుల్ని మీరెందుకు ఖర్చు పెట్టుకుంటారు? ఎవరికో మీ సీట్లు కాపాడుకోవడం కోసము, మీరు అధికారంలోకి రావడం కోసము ఉచితాలను ప్రకటించి వాటిని ఇవ్వడం కోసము మమ్మల్ని మా హక్కులను హరిస్తున్నారు. అది కాకుండా మాకు పౌర సమాజానికి మధ్య దూరం పెంచుతున్నారు. ఎలా అంటే మేమేదో శత్రువులమైనట్టు. మీరు చెప్పండి, నేను ఏది ఉచితాలు ఆపాలి అని అంటారు, లేదా నన్ను కోసుకు తినండి, నా దగ్గర రూపాయి లేదు అంటారు. ఎంతవరకు న్యాయం? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత ఈ గత 5 సంవత్సరాల నుండే పెన్షనర్లు అవస్థపడుతున్నారు. మామూలుగా ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటారు, వయసులో ఉంటారు. రిటైర్ అయినా ఎందుకు ఇస్తారు? రిటైర్ చేయలేని పరిస్థితుల్లోనే కదా. జబ్బులు వాళ్ళకే ఎక్కువ ఉంటాయి, అవసరాలు వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. వాళ్ళ అవసరాలను తీర్చకుండా, ఏమీ ఇవ్వకుండా, హెల్త్ కార్డులు లేకుండా ఇన్ని రకాలుగా అవస్థలు పెడుతున్నారు. పెన్షన్ ఒకటే ఇస్తే ఎలా బతకగలుగుతారు? ఇవన్నీ కూడా మొత్తం 10 డిమాండ్లు ఉన్నాయండి మావి. మేమందరం కూడా చాలా ఆవేదనతో ఉన్నాము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 లక్షల మంది పెన్షనర్స్, ఇంకా మొత్తం అందరూ కలిస్తే ఉద్యోగులు వాళ్ళు వీళ్ళు కలిస్తే మొత్తము 17 లక్షల మంది సుమారుగా ఉన్నారు ఈ బెనిఫిట్స్ ఏవి రాకుండా. మేము మిమ్మల్ని మీరు దాచుకున్న డబ్బులు ఇవ్వమనట్లేదు. మీరు మీ ఫెసిలిటీస్ని తగ్గించుకోండి. మీరు మీ సీట్లను కాపాడుకోవడానికి ప్రకటించేటువంటి ఉచితాలను తగ్గించండి. ఏదైతే పొదుపు చేయండి. విదేశాల ట్రిప్పులు తగ్గించుకోండి. ఏవి మీ సౌకర్యాలను ఒక్కటి కూడా తగ్గించుకోరు. ఒక్కొక్కరికి 2 3 పెన్షన్లు. ఎమ్మెల్యేలకు ఒక్కరోజు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలకు వస్తుంది, వాళ్ళు పోతే వాళ్ళ పిల్లలకు వస్తుంది.
మరి మేము కష్టం చేసి మేము 20 ఏళ్ళు కష్టపడి చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం సంపాదించుకొని 30-40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి సర్వీస్ ఇచ్చిన తర్వాత మేము దాచుకున్న డబ్బులు మా హక్కుల్నే అడుగుతున్నాం. మేము మీదేమి మీరు దాచుకున్న మీ ఆస్తుల్ని మాకు ఇవ్వమని అడగట్లేదు. కాబట్టి వీటిని మేము సాధించి తీరుతాము. జేఏసీ తరపున 15 వరకు ప్రభుత్వానికి ఒక టార్గెట్ ఇచ్చారు. అప్పటి వరకు మాకు వివరాలన్నీ మాకు చెందాల్సినవి ఏ రకంగా ఇస్తారనేది మాకు చెప్పాలి. హామీలు వద్దు, మాకు అమలు చేయండి, మా హక్కులను మాకు ఇవ్వండి. మేము కోరుకున్నది అదే.